ఏపీ ఎక్స్ప్రెస్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. వైసీపీకి మరో షాక్ తగిలింది. మరో కీలక నేత వైసీపీకి రాజీనామా చేశారు. విశాఖ డైరీ చైర్మన్ అడారి ఆనంద్ కుమార్ వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. విశాఖ డైరీ చైర్మన్ తో పాటు 12 మంది డైరెక్టర్లు వైసీపీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లుగా అడారి ఆనంద్ తెలిపారు. రాజీనామా లేఖను తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి పంపించారు. విశాఖ డైరీపై ఆరోపణలు, శాసనసభ కమిటీ పరిశీలన, పరిణామాల నేపథ్యంలో అడారి రాజీనామా ఆసక్తికరంగా మారింది. సత్యసాయి జిల్లా గుడిబండ మండలంలోని మద్దనకుంట గ్రామంలో రాత్రి ఆవుల మందపై చిరుత దాడి చేసింది. గ్రామంలోని తిమ్మప్ప ఇంటి దగ్గర ఆవుల మందపై ఒక్కసారిగా చిరుత దాడి చేయగా దాడిలో ఒక లేగదూడ మృతి చెందడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు స్పందించి తమ పశువులకు భద్రత కల్పించాలని గ్రామస్తులు కోరారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అన్నవరం గౌడ్పాలెంలో 5 మండపాలు, 5 కలశాలతో అయ్యప్ప పడి పూజ ఘనంగా నిర్వహించారు. ఈ పడి పూజలో పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి పూజ, పాటలు, అలంకరణ అక్కడున్న అందరినీ ఆకర్షించాయి. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో 3వ రోజు పోలీస్ క్రీడా పోటీలు ఉత్సాహంగా జరిగాయి. నిత్యం పని ఒత్తిడిలో బిజీగా గడిపే పోలీసులు ఆట విడుపులో భాగంగా స్పోర్ట్స్ మీట్ లో పాల్గొన్నారు. ప్రధానంగా జిల్లా ఎస్పీ రత్న మహిళా విభాగంలో కబడ్డీ, త్రోబాల్, జాలివున్ త్రో ఆటల్లో అదరగొట్టారు. ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా ఆటల్లో పాల్గొని పోలీస్ సిబ్బందిని ఉత్తేజపరిచారు. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం మధుపాడ పంట పొలాల్లోకి బస్సు దూసుకెళ్లింది. వర్షం కారణంగా ఎదురు వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ఒడిశా ఆర్టీసీ బస్సు పంట పొలాల్లోకి వెళ్లింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులకు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. చిత్తూరు అరగొండ రోడ్డు ముట్రపల్లి సత్రం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు సీతమ్స్ కళాశాల విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. బైక్ తో ఆటోను ఢీకొని విద్యార్థులు దుర్మరణం చెందారు. మృతులు హర్ష, సాయి తేజ ముట్రపల్లి వారుగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.